యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. సమ్రాట్, నేను తనతో పరిచయం పెంచుకోలేదు. కొటేషన్ వేయడానికి వెళ్తుంటే కార్ బ్రేక్ డౌన్ అయింది. ఆ జ్వాల లిఫ్ట్ ఇచ్చింది. దానికి కూడా అక్కర్లేదన్నాను. బలవంతం పెట్టింది. కొటేషన్ వేయడానికి టైం అయిపోతుంది. వేరే దారి లేక లిఫ్ట్ తీసుకోవాల్సి వచ్చింది. మాటల్లో పాప బారసాలని తెలిసి నన్ను పిలవరాని బలవంతం పెట్టింది. తప్పక ఒక మాట చెప్పాను, కానీ అంతకుమించి ఏమీ లేదు. తను వస్తుందని కూడా అనుకోలేదు. శత్రువుతో ఎలా ఉండాలో తెలీదు, తోడేలికి ఎంత దూరంగా ఉండాలో తెలీదు, కంపెనీకి ఊపిరి లాంటి డిజైన్స్ ని ఎంత సీక్రెట్ గా ఉంచాలో తెలీదు. నీ గదిలో నువ్వేసిన డిజైన్స్ నీకు తెలియకుండా రెక్కలలో వచ్చాయో తెలీదు, కానీ నాకు తెలియకుండా గుండు పిన్ను కూడా కొనని నువ్వు పాపకి లక్షలు పోసి బంగారం కొనడం మాత్రం తెలుసు. ఎక్కడి నుంచి వచ్చింది నీకంత డబ్బు? ఏందండి గిది? బోన్లో ముద్దాయిని అడిగినట్టు గట్ల నిలదీస్తుండ్రు. బావగారు మీకు తెలవకుండా గుండు పిన్ని కూడా కొనరు. గది మీ మీద గౌరవం, కానీ బిడ్డకు నగలు కొన్నారు. గది ప్రేమ. పాపకున్న నగలకు జ్వాల దొంగతనం చేసిన డిజైన్ కి ఎట్లా ముడి పెడతారు? ఏం తెలుసు నీకు? వంటింట్లో వంకాయలు అనుకున్నావా, మార్కెట్లో దొరికే బీరకాయలు అనుకున్నావా డిజైన్స్ అంటే? ఒక డిజైన్ మన బ్రెయిన్లో నుంచి క్యాన్వాస్ మీదకి వచ్చిందంటే అది కంపెనీకి ఆక్సిజన్ లాంటిది. కానీ ఆ డిజైన్ చేయి జారితే కంపెనీయే చచ్చిపోతుంది. అదే విషయం మీ అన్నయ్యకి తెలీదా సామ్రాట్? ఒక డిజైన్ ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో, ఎంత భద్రంగా దాన్ని మెటీరియలైజ్ చేయాలో తెలియని వ్యక్తి కాదు కదా. తెలిసి ఏం చేశాడు? మన కంపెనీ డిజైన్స్ ని మన శత్రువుకు అప్పగించాడు. నాకు తెలియకుండా నా కంటిని నా వేలుతోనే పొడిచాడు. అని మీరెట్లా చెప్తారండి? నిజమేందో అబద్ధమేందో ఎవరికి తెలియదు కదా. ఫంక్షన్కి వచ్చిన మనిషి ఒక ముద్ద తిండి తిని వెళ్లాల్సింది పోయి మన కంపెనీ డిజైన్స్ ని మనకే గిఫ్ట్గా ఇచ్చి నువ్వేం చేయలేవు, ఈ డిజైన్ నాది అని ఛాలెంజ్ చేసి వెళ్ళింది. హేళనగా మాట్లాడింది. కళ్ళు కనబడలేదా? ఇంతకన్నా ఆధారం కావాలా? అది కాదు నాన్న, ఈ నెళ్లలో ఇలాంటి తప్పు ఎప్పుడైనా జరిగిందా? చక్రి నిన్ను కాదనిలా చేస్తాడా? వాణ్ణి నువ్వే అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారా? అవునరా సామ్రాట్, కష్టపడి వేసిన డిజైన్ ఇలా చేజారడం అనేది కంపెనీకి మనకి తీరని నష్టమే, కాదనడం లేదు. కానీ ఆ జ్వాల రాక్షసత్వం ఏంటో నీకు తెలియంది కాదురా. నువ్వు ఆ వైపు నుండి ఆలోచించాల్సింది పోయి మీ అన్నయ్యని ఇలా తప్పు పట్టడం. మరేం చెయ్యాలి? విలువైన డిజైన్స్ దాని చేతుల్లో ఉన్నాయి. ఆ డిజైన్స్కి సంబంధించిన పనులు రేపటి నుంచి జరగాలి. అంతా ఆగిపోయింది. దీనంతటికీ ఎవడు కారణం? వీడు కాదా? మన దగ్గర తయారైన డిజైన్స్ మనకి తెలియకుండా ఎలా వెళ్తుంది? ఇంకొకరు ఎలా దొంగిలిస్తారు? ఇది నిర్లక్ష్యం అనుకోవాలా? డబ్బు మీద అత్యాశ అనుకోవాలా? ఒక్కరైనా దీనికి సమాధానం చెప్పగలరా? ఈ తప్పుని దిద్దుకోగలరా? ఈ సమస్యకి పరిష్కారం చెప్పగలరా? చేసిన తప్పు కళ్ళ ముందు కనబడుతుంది. రేపా జ్వాల మన డిజైన్స్ ని దర్జాగా మార్కెట్లోకి పంపబోతుంది. ఎవరి నష్టాన్ని పూడుస్తారు? ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు?
కానీ నాకు తెలియకుండా గుండు పిన్ను కూడా కొనని నువ్వు పాపకి లక్షలు పోసి బంగారం కొనడం మాత్రం తెలుసు. ఎక్కడి నుంచి వచ్చింది నీకంత డబ్బు? ఆ జ్వాలకి ఎంత కమ్ముడు పోయావు? ఏవండి, అదే తలుచుకుంటూ బాధపడుతున్నారా? ఇది బాధ కదా అవంతిక. వాణ్ణి ఎలా అర్థం చేసుకోవాలో తెలియని పరిస్థితి. ఇన్నాళ్ళు కంపెనీ కోసమే పనిచేశాను. వ్యాపారం ఎదుగుదలకి నా వంతు కృషి చేశాను. కానీ నా మైనస్ అల్లా నా తెలివితో నేను డిజైన్స్ వేయలేకపోవడమే. మీరు డిజైన్స్ వెయ్యలేకపోయినా కంపెనీకి లోటేం జరగలేదు కదండి. లోటు జరగలేదు, కానీ ఈరోజు అవమానం జరిగింది. వ్యాపారం కోసం, కుటుంబం కోసం నా తమ్ముడితో కలిసి శ్రమించి నేను మన శత్రువైన జ్వాలకి అమ్ముడుపోతాను అవంతిక. ఏవండి, సామ్రాట్ మన కంపెనీ నుండి ఇచ్చిన ఓ డిజైన్ ని ఎంత అపురూపంగా చూస్తాడో, మార్కెట్లోకి పంపే తన ప్రోడక్ట్ ని ఎంత ప్రెస్టీజియస్ గా ఫీల్ అవుతాడో మనకి తెలియంది కాదు. అలాంటిది ఒక్క రోజుల్లో మన డిజైన్ మనకి తెలియకుండా మార్కెట్లోకి వెళ్ళిందంటే, అది కూడా మన శత్రువు కంపెనీ పేరు మీద వెళ్ళిందంటే చిన్న విషయం కాదు కదండి. అందుకే ఆ బాధలో, ఆ ఫ్రస్ట్రేషన్ లో అలా మాట్లాడాడంతే. నా గురించి తెలుసు కదా అవంతిక. తప్పు ఎక్కడో జరిగింది. అది కళ్ళకి కట్టినట్టుగా కనపడుతోంది. అది తెలియకుండా వాడు నా మీద అనుమానపడ్డాడు అంటే ఇంతకన్నా అవమానం ఉంటుందా అవంతిక? అవమానం కాదు, అనుమానం కాదు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఆ డిజైన్స్ తెచ్చి జ్వాల అంత నిసిగ్గుగా చూపించిందంటే ఆ డిజైన్స్ మనవని, మీరే వేశారని సామ్రాట్ నమ్మాడు. కానీ అవి జ్వాల చేతిలోకి ఎలా వెళ్ళాయనేది సామ్రాట్ ప్రశ్న, మన మీద పడ్డ నింద. అసలు ఎందుకు నిందించాలి అవంతిక? సరే, నింద పడింది, ఆ తప్పు మన వల్ల జరగలేదని నిరూపించుకుందాం. అసలు ఎందుకు నిందించాలి అవంతిక? తప్పు చేయలేదని నిరూపించుకోవడం ఏంటి? కొన్నిసార్లంతే, పరిస్థితులు కూడా పగబడతాయి. మన జాగ్రత్త కూడా మనల్ని మోసం చేసిందంటే ఇది అనుభవించాల్సిందుంది. అంటే చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాలా? అది మీకు నాకు తెలుసు, సామ్రాట్కి తెలియదు కదండి. ఇది మన నిర్లక్ష్యమో, జ్వాల చేసిన కుట్రో ఏదైనా కావచ్చు. అది తేలిన సమయంలో సామ్రాట్ రియలైజ్ అవుతాడు. నా మాట వినండి, అనవసరంగా మనసు పాడు చేసుకోకండి. ఎవరో ఇదంతా కావాలని చేశారు. ఆ జ్వాలకెవరో బలంగా సపోర్ట్ చేశారు. అదే అదే అది తలుచుకుంటేనే పిచ్చెక్కుతోంది అవంతిక. డిజైన్స్ ఇంత సీక్రెట్గా రెడీ చేశాం, అంతే సీక్రెట్గా కంపెనీకి కూడా పంపించాం. ఆ లోపే లీక్ అవడం అంటే ఇంతకంటే దురదృష్టం మరొకటి ఉంటుందా? మన వైపు న్యాయముంది, పైన దేవుడున్నాడు. అన్నింటికీ కాలమే జవాబు చెప్తుందండి. రేయ్ గౌతమ్, నువ్వన్నా వెళ్ళి వాడిని భోజనానికి పిలుచుకురారా. పెదనాన్న, ఇప్పుడు వాడున్న పరిస్థితిలో శ్రీవల్లి వెళ్ళింది వాణ్ణి పిలుచుకొద్దామని. కానీ వాడింకా కోపంగానే ఉన్నాడు. ఇప్పుడు అల్లుడు గారు శ్రీవల్లిని ఏమంటారో ఏంటో. ఏవండి, అన్నం తిందురు గాని రాన్రి. సమస్య వచ్చింది గాని గా సమస్య ఎట్లొచ్చిందో, ఎందుకొచ్చిందో ఎప్పలే తెలియదు. గట్లని ఉపాసం ఉంటే సమస్య తీరుద్దా, పరిష్కారం దొరుకుద్దా? చెప్పండి. ఆ డిజైన్ వాల్యూ ఏంటో తెలుసా నీకు? దానివల్ల కంపెనీకి ఎంత నష్టమో తెలుసా నీకు? తెలియదు, నిజంగానే తెలియదు. కనుక డిజైన్ కన్నా మీరు విలువైనోళ్ళని తెలుసు. పోయినక డిజైన్ కన్నా మీ తెలివి గొప్పదని తెలుసు.
జరిగిన నష్టం కన్నా మీ ప్రాణం వాల్యూ అని తెలుసు. గందుకే పిడికడ అన్నం తినమంటున్నా, శాంతంగా ఆలోచించమంటున్నా. ఆలోచించడానికి ఏం లేదు, అంతా అయిపోయింది. ఏమైపోలేదు. జరిగిన తప్పు శత్రువు రాక్షసత్వంతోటి జరిగిందో, ఇంట్లో వాళ్ళ నిర్లక్ష్యంతోటి జరిగిందో తెల్వాలనన్నా ఆవేశం పనికిరాదండి. జరంతా మనసు పెట్టి సొంచాయించాలి. ప్లీజ్ అండి, మీకు దండం పెడతా, వచ్చి జరంత అన్నం తినుండ్రి. హలో, ఏంటి సామ్రాట్ ఇదంతా? ఏమైంది రాఘవ్ గారు? మీరు చూపించిన డిజైన్స్ బాగున్నాయనే కదా, ఆ డిజైన్స్ కోసమే నేను మీకు కాంట్రాక్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఎవరు కాదన్నారు? ఎవరు కాదండవేంటి? యాజ్ ఇట్ ఈస్ మీ డిజైన్సే ఆ జ్వాలా కంపెనీ మీద మార్కెట్లోకి వస్తుంటే ఇక మీ డిజైన్స్ మేమెలా తీసుకుంటాం? రాఘవ్ గారు, అదేదో చిన్న పొరపాటు జరిగింది. ఎవరో ఫ్రాడ్ చేశారు. అలాగని డిజైన్స్ మీద ట్యాగ్ వేయలేం కదా. తీసుకున్న అడ్వాన్స్ వెంటనే రిటర్న్ పంపించండి, లేదా ఆ జ్వాలా కంపెనీ నుండి మీ డిజైన్స్ మార్కెట్లోకి రానికుండా చూడండి. లేదంటే మన కాంట్రాక్ట్ రద్దయిపోతుంది. సామ్రాట్, ఏమైందిరా? ఏంట్రా చక్రి రాగానే అలా లేచిపోతున్నావు? వాడి మనసుకి ఎంత బాధ కలుగుతుంది చెప్పు. నా ఆకలి చచ్చిపోయింది. ఏవండి, ఏందిది? తినే అన్నం మీదకెళ్ళి గిట్లా లేచిపోవడం మంచిది కాదండి. నా మాట వినుండ్రి, కూసోండ్రి. కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళు కండిషన్స్ పెడుతున్నారు. అన్నం తిననా? చెయ్యి జారిన డిజైన్స్ వాళ్ళ కంపెనీ నుండి మార్కెట్లోకి వస్తే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుంటామంటున్నారు. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోవాలా? ఏమా, వాడు రాగానే నేను లేచి వెళ్ళిపోతే వాడు బాధపడతాడా? అసలు వాడనేవాడు జాగ్రత్తగా ఉన్నా, వాడనేవాడు బాధ్యతగా ఉన్నా, వాడనేవాడు కంపెనీ గురించి నా గురించి ఒక్క క్షణం ఆలోచించినా ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదా? అలాంటిది వాడితో కలిసి నేను భోజనం చేయాలా? అక్కర్లే సమ్రాట్, నువ్వు తిను, నేనే వెళ్ళిపోతాను. అన్నం మానేసినంత మాత్రాన చేసిన తప్పు మాసిపోదు. కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన జరిగిన నష్టం తీరిపోదు. ఎవరు చేశారా తప్పు? నువ్వే మార్గంగా, నీ మాటే వేదంగా పనిచేసిన నన్ను అనుమానించి నువ్వు చేస్తున్నావురా తప్పు. ఏమండి, ఓ మనిషికిచ్చిన షేకాండో, ఓ మనిషి ముందు నవ్విన చిరునవ్వు చూసి ఆ మనిషితో చేతులు కలిపానని, నేనేదో మోసం చేశానని భ్రమలో మాట్లాడి నువ్వు తప్పు చేస్తున్నావురా. అన్నయ్య, ఏంటిది? వాడేదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, నువ్వు కూడా ఏంటి? కాస్త ఆగన్నయ్య. అవును,
నేను భ్రమలోనే ఉన్నాను. నాకు బుద్ధి లేక నిన్ను తప్పు పడుతున్నాను. మరి ఆ జ్వాల చేతుల్లోకి డిజైన్ ఎలా వెళ్ళింది? ఇప్పుడు రేపటికల్లా ఆ జ్వాల కంపెనీ నుండి మార్కెట్లోకి వెళ్ళే డిజైన్ ఆపకపోతే కాంట్రాక్ట్ క్యాన్సిల్ అవుతుంది. 20 కోట్ల నష్టం వస్తుంది. ఇది భ్రమ, ఇది వాస్తవం కాదా? అదే నాకు తెలియదు అంటున్నాను. ఏం జరిగిందో తెలుసుకునే ఆలోచన నీకు లేదంటున్నాను. తప్పు నీ దగ్గర జరుగుతుంది, సాల్వ్ నేను చెయ్యాలి. నిర్లక్ష్యం నీది, ఆలోచన నాకుండాలా. ఇది నీ గొప్పతనం. ఇంత జరిగినా కళ్ళకి కట్టినట్టు ఇన్ని ఆధారాలున్నా తప్పు నీ వల్లే జరిగిందని మాత్రం ఒప్పుకోవు. తప్పు జరిగింది, కానీ అది నా వల్ల కాదు, ఇంకెక్కడో ఎవరి వల్ల జరిగింది. అది తెలియట్లేదు. డిజైన్స్ ఉన్నవి నీ దగ్గర, వాటిని బయటికి తెచ్చేది నువ్వే. నీకు తెలియకుండా ఏదీ జరగదు, అది మర్చిపోకు. గుండెలోనా సౌవడుందే, గొంతులోనా ప్రాణముందే, ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే, ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. హలో. గుడ్ మార్నింగ్ సామ్రాట్. నన్ను చంపేయాలన్నంత కోపంగా ఉంది కదూ? ఆ ఆలోచనే నాకుంటే నిన్న నువ్వు నా ఇంటి నుంచి తిరిగి వెళ్లేదానివే కాదు. ఏం చేసేవాడివి? అయినా చావుదాకా ఎందుకు? కనీసం చట్టబద్ధంగా గొంతు కూడా ఎత్తలేవు కదా నువ్వు. అని నువ్వనుకుంటే సరిపోదు. దొంగిలించే స్థానంలో నువ్వున్నావు, దేన్నైనా సాధించి సంపాదించుకునే స్థానంలో నేనున్నాను. ఇప్పుడు ఏమైపోలేదు. అదే నువ్వు పొరపాటు పడుతున్నావు సామ్రాట్. నీకు తెలియని విషయం ఏంటంటే, నేను నీ డిజైన్స్ దొంగిలించలేదు. నీ ఇంట్లో నుంచి నీ ఇంటి మనిషి నాకు పంపించారు. అదెవరు చెప్పనా? అక్కర్లేదు, నాకు తెలుసు. తెలీదు. నీ ఊహ తప్పు సామ్రాట్. నాకు ఈ డిజైన్స్ పువ్వుల్లో పెట్టి పంపించింది ఎవరూ కాదు, నీ భార్య శ్రీవల్లి. పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు, చచ్చిపోతావు. నువ్వు నమ్మవని నాకు తెలుసు. నీకు ప్రతిదీ లాజికల్ గా ఉండాలి. ఆధారాలు కావాలంటావు. ఓకే, ఇప్పుడే ప్రూఫ్స్ పంపిస్తున్నాను, కళ్ళారా చూడు. శ్రీవల్లి, శ్రీవల్లి, శ్రీవల్లి. ఏందండి, ఏమైంది? ఇంటి కోడలంటే ఇల్లు నిలబెట్టేదా, లేకపోతే ఇల్లు కూలిపోతే బావుండు అని కోరుకునేదా? ఏమంటుండండి? నాకు నచ్చని పని చేసినా సహించాను, నాకు వ్యతిరేకంగా ప్రవర్తించినా ఓర్చుకున్నాను. కడుపుతో ఉన్నావు, కష్టపెట్టకూడదని ఇంట్లో ఉండనిచ్చాను. అయినా నీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందే? దేని గురించి మాట్లాడుతుండ్రో నాకు సంజేతలే. ఏమైందండి?
నిన్నటి నుండి డిజైన్స్ చేజారాయని, నా శత్రువు చేతుల్లోకి వెళ్ళాయని, దానివల్ల 20 కోట్లు నష్టమని, అది చక్రి వల్లే జరిగిందని వాణ్ణి నిందిస్తున్నా నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? ఎందుకు నోరు విప్పలేదు?